హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ చింత చిగురు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అస్సలు మిస్ అవ్వకండి. చింత చిగురులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి చింత చిగురును దొరికినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు చింత చిగురు చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా చింత చిగురును తీసుకుని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. చింతాకుని కొద్ది కొద్దిగా తీసుకుంటూ అరచేతిలో పెట్టుకొని కొంచెం నలుపుకోవాలి. అప్పుడే చికెన్కి పులుపు బాగా పడుతుంది. తర్వాత ఒక కడాయిని తీసుకొని స్టవ్ పై పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కేజీ చికెన్ని ముందుగానే శుభ్రంగా కడిగేసి 15 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాను. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలాగే ఒక 5 నిమిషాల పాటు చికెన్లోని వాటర్ రిలీజ్ అయ్యి ఎగిరిపోయే వరకు ఉంచండి. మరొక స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకొని అందులోనే అన్ని మసాలాలు వేసుకొని సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని ఇందులోనే కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్రని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు చికెన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోనే రుచికి తగ్గ కారం పొడిని, ఒక 4-5 టేబుల్ స్పూన్ల కారం పొడిని, కొంచెం రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మరొకసారి కలుపుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఇందాక మనం వేయించుకున్నటువంటి కొబ్బరి పొడి మసాలా మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటాను కట్ చేసుకొని వేసుకొని మరొకసారి మెత్తగా పేస్ట్లా మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు చికెన్ వేగిన తర్వాత చికెన్లో ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోనే మనకి కావాల్సిన కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి చికెన్ని కలుపుకోవాలి. చికెన్పై మూత పెట్టుకొని మరో 15 నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వండి. తర్వాత మూత తీసేసి ఇందులోనే ఇందాక మనం తీసుకున్న చింత చిగురును వేసుకొని మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చికెన్ బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చికెన్ కర్రీని చింత చిగురు వేసుకొని చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారకారంగా చేసుకోవచ్చు. మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.